లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథులు పరిచయం శ్రీ నగేష్ కుమార్ గారు, హిందూ మాజీ రిటైర్డ్ రెసిడెంట్ ఎడిటర్స్, ప్రముఖ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ ఎన్ రామచంద్రరావు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యులు. శ్రీ కొండా రాఘవరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి. డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ, మాజీ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్. శ్రీ రాములు నాయక్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసన మండలి సభ్యులు. ఇక ముందుగా అరుణాచల్ ప్రదేశ్ వ్యవహారం మొత్తం మీద భారతీయ జనతా పార్టీకి చెంప పెట్టు అని అన్ని పత్రికలు కూడా ప్రధాన శీర్షికలతో వచ్చింది. అన్ని విపక్షాలన్నీ కూడా మండిపడ్డాయి. ఈ రకంగా ఫిరాయింపులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కూడా చాలా కనెక్షన్ ఉండడంతో దీనికి పెద్ద ఆసక్తికరమైన అంశంగా మారింది. ప్రత్యేకించి గవర్నర్లపైన, స్పీకర్లు కూడా నిష్పక్షపాతంగా ఉండాలని దీపక్ మిశ్రా, సుప్రీంకోర్టు జస్టిస్ కూడా వ్యాఖ్యానించారు. సో ఈ పరిణామాలతోటి నిజంగానే అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి బలమా బలహీనత అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పుని ఒక భారతీయ జనతా పార్టీ మాత్రం ఆక్షేపిస్తోంది. ఇక వీటిపై ముందుగా నగేష్ కుమార్ గారు తన విశ్లేషణ ఇస్తారు. చెప్పండి నగేష్ గారు, మీరేమంటారు? నిన్న దీని గురించి చాలా విశ్లేషణ జరిగింది, చాలా చర్చలు జరిగాయి. దీంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంతకుముందు గవర్నర్ మన రామ్లాల్ చూసాం మన రాష్ట్రంలోని, ఉమ్మడి రాష్ట్రంలో. ఏదంటే ఉన్న మెజారిటీ ఉన్న ఎన్టీ రామారావుని ఆయన తొలగించి నాందేళ్ల భాస్కరాన్ని తీసుకొచ్చారు. అట్లాగే బూటా సింగ్ బీహార్లో చేశారు. ఇద్దరు గవర్నర్లు, బండారి ఉత్తరప్రదేశ్లో, రమేష్ భండారి. రమేష్ భండారి ఏంటంటే ఇంతకుముందు ఫారెన్ సెక్రటరీ. ఇప్పుడు రాజ్ కోవా కూడా ఏమిటంటే ఆయన ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఇంతకుముందు అస్సాంకి చీఫ్ సెక్రటరీగా చేశారు. సో వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, కాన్స్టిట్యూషన్లో తెలిసిన వాళ్ళు, ఎక్స్పర్ట్స్ అయ్యారు. సో వీళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలిసినా కూడా ఈ పనులు చేశారు. ఎందుకంటే 100 సార్లు వాళ్ళు రోజు పని ఉంది గవర్నర్ కాన్స్టిట్యూషన్ ఫాలో కావడమే. అయితే ఇప్పుడు ఈ చర్చలో ఒకటి చాలా బీజేపీ చేసింది తప్పు. దాంట్లో ఉన్న ప్రభుత్వాన్ని ఏంటంటే పడగొట్టి మీరు దానికి ఏదైనా పేరు ఇవ్వచ్చు, అది పార్టీ చీలిపోయి 2 ముక్కలైన మేము సపోర్ట్ చేసామన్నది. మీరు అసలు దూరంగా ఉండాలి. అసలు గవర్నమెంట్ పడిపోయి కొత్త ఎన్నికలు పెట్టేలాగా చూడాలి. కానీ మీరు దాంట్లో ప్రైవేట్ హోటల్లో మీటింగ్ పెట్టరు, దాన్ని అసెంబ్లీ సమావేశం అనడం. వీళ్ళు కూడా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ప్రైవేట్ సమావేశంలో, అది హోటల్లో జరిగిన సమావేశంలో వెళ్ళారు. సో రాజ్యాంగం బీజేపీ ఎమ్మెల్యేలకి తెలుసు, అక్కడ గవర్నర్కి తెలుసు. ఈ గవర్నర్ ఏంటంటే సమర్థించాడు. ఆ డిప్యూటీ స్పీకర్ది టోటలీ ఇల్లీగల్, అన్కాన్స్టిట్యూషనల్, హై హ్యాండెడ్ బిహేవియర్. ఆ డిప్యూటీ స్పీకర్ని తొలగించి ఇక్కడ ఏంటంటే మెజారిటీ డిక్లేర్ చేశారు. బట్ ఇప్పుడంతా దాని గురించి చర్చ వచ్చేసింది. ఇప్పుడు ఏమిటంటే నేనేమంటానంటే గవర్నర్ని మనం తిట్టేం అందజేసాను నేను అంటాను. బట్ నేనేమంటాను, తిట్టాల్సింది గవర్నర్నా, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారినా, రాజ్నాథ్ సింగ్నా, కేంద్ర ప్రభుత్వాన్ని? ఇప్పుడు గవర్నర్ తన రికమెండేషన్ ఇచ్చిన తర్వాత కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తన అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఉండాలి. అప్లికేషన్ ఆఫ్ మైండ్ చెబితే గవర్నర్ చేసి ఉంటాడా, గవర్నర్ చేసిన దాని మీద వీళ్ళు చెప్పుంటారు. రెండు కరెక్టే. ఇప్పుడు గవర్నర్ రికమెండేషన్ ఇస్తేనే ఇచ్చేస్తారు. మళ్ళీ గవర్నర్తో వీళ్ళకి హోమ్ మినిస్టర్కి చర్చ లేకుండా గవర్నర్ ఎట్లాగ రిపోర్ట్ ఇస్తారు? బట్ మొత్తానికి వీళ్ళిద్దరూ ఏం చేశారంటే రాష్ట్రపతిని 2 సార్లు ఇబ్బంది పెట్టారు. రాష్ట్రపతికి ఏమిటంటే ఇది సుప్రీం అథారిటీ ఇన్ ఇండియా, ఆయన అప్పుడు ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు ఇబ్బంది పెట్టారు. బట్ నేను చర్చ అదంతా నేను అదంటలేదు. ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పింది గవర్నర్కి ఏమిటంటే అసెంబ్లీలో జరిగే పాలిటిక్స్లో పార్టీ ఫిరాయింపులు కానీ, పార్టీ తోడుఫోడులో కానీ మీకు ఎలాంటి ఇదిగా ఉండకూడదు. మీరు దాంట్లో ఏది ఇద్దరు బాక్సింగ్ చేస్తూ ఉంటుంటే మీరు రెఫరీగా ఉండవలసిన వాళ్ళు మీరు థర్డ్ బాక్సర్గా చేరితే అట్లా నిష్పాక్షికత కూడా ఉండాలని జస్టిస్ మిశ్రా వ్యాఖ్యానించారు. మరి ఇక్కడ మనం కూడా చూస్తున్నాం, 2 రాష్ట్రాల స్పీకర్ల వ్యవహారం కానీ. నేను అనుకోవడం నిన్న చర్చలో పాయింట్ మిస్ అయింది. ఆఫ్కోర్స్ వచ్చింది అనుకోండి, పాయింట్ మిస్ అయింది అది. ఇప్పుడు అక్కడ ఏంటంటే మీకు ప్రభుత్వాలు పడిపోయే కనుక ఇంత లైమ్ లైట్ వచ్చింది ఉత్తరాఖండ్లో. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన వేరే రాష్ట్రాల్లో ఏమున్నాయి, నా దగ్గర ఫిగర్స్ లేవు, స్టాటిస్టిక్ లేవు. ఇక్కడేమో 27 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపు చేశారు. ఇక్కడ తెలంగాణ 20. సో ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాలు పడిపోలేదు, ప్రభుత్వాలు బలపడిపోయి. ఈ లా అనేది ప్రభుత్వం పడిపోతేనే మీకు అప్లై అవుతుందా, ప్రభుత్వం బలపడితే కాదా? ఇప్పుడు స్పీకర్కి ఏంటంటే అన్లిమిటెడ్ స్కై హై పవర్స్ ఉన్నాయా లేదా అనేది క్వశ్చన్. ఇప్పుడు స్పీకర్ పవర్స్ని రివ్యూ చేయాలి. ఇది ఎట్లా చేస్తారో అనేది ఇది చేయాలి. లేకపోతే ఇప్పుడు స్పీకర్ని ఏంటంటే క్వశ్చన్ లేదు. ఇక్కడ ఆంధ్రాలో అయితే అసలు స్పీకర్ అసలు అదే వెరీ మీ అసలు ఫార్మాట్లో లేదనే కొట్టడం అనేది చాలా విచారణకు ముందే అసలు ఫార్మాట్ లేకపోతే పిలిపించి ఏదో ఫార్మాట్ నుండి దాని మీద చేయాలి, దాని మీద ఎంక్వైరీ చేయాలి. బట్ ఇప్పుడు స్పీకర్ పవర్ మీద చర్చ లేకపోతే ఈ గవర్నర్ మీదే కేంద్ర ప్రభుత్వం మీదే కేంద్రీకరిస్తే ఈ ఫిరాయింపులు ఇచ్చేస్తున్నారు.
కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 91 మొత్తం డిఫీట్ అయిపోయింది. అవును. ఇప్పుడు వెంకయ్యనాయుడు కూడా అన్నారు ఏమిటంటే మనం వెంటనే పరిష్కారం చేయాలంటే ఇప్పుడు ఏంటంటే మరి కేంద్ర ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉంటుందా లేదా వెంకయ్యనాయుడు చెప్పింది అంటే ఆయన పార్లమెంటరీ వ్యవహారాల నుంచి తప్పుకున్నాడు, ఇప్పుడు ఆయన బాధ్యత లేదు. ఇప్పుడు ఆయన బాధ్యత లేదు. అంటే నిన్న మీ టీవీలోనే చెప్పారు ఏంటంటే అందుకే తీసారేమో అనేది. సో ఇప్పుడు ఏంటంటే డెఫినెట్గా గవర్నర్ పవర్స్ మీద చాలా క్లారిటీ వచ్చింది ఈ రెండు విషయాల్లోనే. స్పీకర్ పవర్స్ మీద మాత్రం ఇంకా రాలేదు. స్పీకర్కి ఏంటంటే అన్లిమిటెడ్ పవర్స్. స్పీకర్ ఏంటంటే ఈరోజు టోటల్లీ పార్టీజన్ అయిపోయారు. ఒక పార్టీ ముఖ్యమంత్రి అపాయింట్ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా చేస్తున్నారు. దాని మీద డెఫినెట్లీ ఒక ఆలోచన రెండోసారి. రైట్. మరి రామచంద్ర గారు బీజేపీ వాదన వినిపించడానికి ముందుగా గోవింద్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఒక లైన్ ఉన్నారు. గోవింద్ రెడ్డి గారు నమస్కారం, చెప్పండి మీరేమంటారు? అనేది ఉందండి, అనే ముందు నాకు కొంచెం డౌట్లు ఉన్నాయండి. చెప్పండి. సో ఇప్పుడు స్పీకర్ అనే వాళ్ళు మ్యూచువల్ గా ఉండాలా లేకపోతే ఏకపక్షాన్ని ఉండాలా? మామూలుగా స్పీకర్ అనేవాళ్ళు ఏకపక్షంగా ఉండాలని ఎట్లా కోరుకోకూడదు కదా సార్. మరి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఫిరాయింపులు అటు వెళ్ళినప్పుడు స్పీకర్ ఏం చేస్తారు సార్? అందుకే కదా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు కారణంగా మన స్పీకర్ల మీద కూడా చర్చకి ఆస్కారం వచ్చింది. తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి గారు కానీ ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారు వాళ్ళిద్దరు చేసినటువంటి చర్యలు ప్రశ్నార్థకమైనవి. అవును సార్. వాళ్ళ స్పీకర్లను మీరు నమ్ముతున్నారా? అట్లా స్పీకరే కదా, మనం ఆ గౌరవం ఇవ్వాలి. వాళ్ళు తప్పు చేస్తే చేసి గౌరవం ఇవ్వాలి సార్. అట్ ది సేమ్ టైము రాజ్యాంగబద్ధంగా వాళ్ళు బిహేవ్ చేయాలి కదా సార్. అది చేయాలి, రాజ్యాంగబద్ధంగా చేయాలని. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ స్పీకర్లు విమర్శిస్తుంది, కానీ అదే పని అక్కడ చేస్తా ఉంది. అది భారతీయ జనతా పార్టీ అంటే అపారమైన గౌరవం ఉంది. ఎందుకంటే ప్రీవియస్ చేసిన దానికి కానీ వాజ్పేయి గారు అని వాళ్ళ పెద్దల వల్ల వాళ్ళ వల్ల అపారమైన గౌరవం ఉంది. దాన్ని మోడీ గారు నిలబెడతారు అనుకున్నాం, కానీ ఈ రకంగా నాశనం చేస్తారని చెప్పేసి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయనకు ఓటేసేటప్పుడు కూడా ఇక ఆయనకు పర్లేదు, ఒక మాక్సిమం ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ కూడా ఆయన పాటిస్తారని ఊహిస్తే 2 రాష్ట్రాలు ఇట్లా చేశారు. మరి రామచంద్ర గారు ఎట్లా సమర్థించుకుంటారు చూద్దాం. సురేష్ గారు హైదరాబాద్ నుంచి మరొకరు. సురేష్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. ఇవాళ రేపట్లో ఎలా అయిపోయిందంటే సార్, ఈ అధికారం ఉన్న పార్టీలు వాళ్ళ యొక్క పాలన మీద దృష్టి పెట్టకుండా ఎంపీలని ఎమ్మెల్యేలని జాయిన్ చేయించుకొని ఏదో పార్టీ స్ట్రాంగ్ చేద్దామని వాళ్ళకు ఇదిలో ఉన్నారు. సో దాన్ని ఏ విధంగానే కానీ సుప్రీంకోర్టు దాన్ని కొద్దిగా కరెక్ట్ చేసేసి ఈ స్పీకర్కి అధికారం లేకుండా సో దీన్ని నియంత్రించగలిగితే బాగుంటుంది సార్. ప్రతిపక్షానికి కూడా విలువ అనేది ఉంటుంది. కరెక్ట్. మన బోర్డు వాళ్ళందరూ ఉత్తరాలు రాద్దాం స్పీకర్లు, అది సుప్రీంకోర్టుకి ప్రైమ్ మినిస్టర్కి రాష్ట్రపతికి, అప్పుడు ఏమన్నా కాస్త ఏమన్నా ఆలోచిస్తారు. రాజేంద్ర గారు చెప్పండి, ఎట్లా మీరు సమర్థించుకుంటారు? మీ శ్రీకాంత్ శర్మ గారు ఆల్రెడీ సమర్థించారు ఒక రకంగా, మీరు ఎట్లా వాదిస్తారు? శ్రీకాంత్ శర్మ గారు పార్టీ వాయిస్ చెప్పారు, మీరు అదే వాయిస్. ఎందుకంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం చేసింది ఏం లేదు. 14 మంది రూలింగ్ పార్టీ నుంచి బయటకు వచ్చేటట్టు డిఫెక్షన్, అది వాళ్ళ ఓన్గా అంతర్గత వ్యవహారాలు బయటకు వచ్చేదంటారు. మనకు సంబంధం లేదు, అది వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత వ్యవహారాలు. అది బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు సపరేట్గా ఒక వేరే వ్యక్తిని సీఎంగా డిక్లేర్ చేసుకున్నారు. వాళ్ళు మెజార్టీ ఉన్నదని చెప్పారు. మెజార్టీ గవర్నర్ దగ్గర వాళ్ళు పెరేడ్ చేసుకున్నారు, చూపెట్టుకున్నారు, పోయారు. అక్కడ గవర్నర్ వారిని అయితే ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి జడ్జ్మెంట్లో ఒక వింత జరిగింది ఏంటంటే, ఇంతవరకు ఎక్కడ కూడా ఒక రూలింగ్ ఉన్నటువంటి గవర్నమెంట్ తీసేసి ఇంకో రిస్టోర్ చేయలే. రామ్లాల్ చూసాం కదా, రామ్లాల్ కోర్టు ద్వారా కాదు, ఇందిరా గాంధీ గారు తగ్గించేది. ఇప్పుడు ఇక్కడ కోర్టు ద్వారా ఒక వేరే ఒక దీన్ని తీసుకొని, అయితే స్పీకరు 14 మంది కూడా అట్లాంటి అనుభవమే కదా, వాళ్ళందరూ డిస్క్వాలిఫై చేసి ఇప్పుడు ఇంకా సెకండ్ టెస్ట్ ఉంది. ఇప్పుడు ఫ్లోర్ టెస్ట్ జరగొద్దా? ఇప్పుడు అది కూడా క్లారిఫై లేదు ఈ జడ్జ్మెంట్ లో. ముకుల్ రోజ్ గారు క్లారిఫై అడిగారు జడ్జి గారిని, ఇది జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు, వెదర్ ఫ్లోర్ టెస్ట్ విల్ బి దేర్ ఆర్ నాట్. ఇప్పుడు ఇది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రిలిమినరీగా వాళ్ళకి బలం ఉందా లేదా అనే దానిపైనే ఈ గవర్నర్ యాక్ట్ చేశారు. ఎట్లా గవర్నర్ గారు శాసనసభ సమావేశాలు ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడా, గవర్నర్ నిర్ణయిస్తాడా? అట్లాగే హోటల్లో అసెంబ్లీ సమావేశాలు పెట్టవచ్చా? హోటల్లో అసెంబ్లీ సమావేశం కాదు, డిప్యూటీ స్పీకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేస్, డిప్యూటీ స్పీకర్ అధికారం ఉంటుందా? స్పీకర్ కాకుండా డిప్యూటీ స్పీకర్ వాళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే స్పీకరే మమ్మల్ని డిస్క్వాలిఫై, స్పీకరే మాకు వద్దు, స్పీకర్ ఇస్ నాట్ అవర్ మ్యాన్ అనేది. స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలి, కానీ అట్లా చేయగలుగుతారా? స్పీకర్ మీద అవిశ్వాస పెట్టాలి వాస్తవమే, కానీ అసెంబ్లీ అప్పుడు సెషన్ లో రాజేంద్ర గారు కాస్త ఆత్మ కూడా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. వాస్తవం పెట్టాలని, కానీ స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టేటటువంటి ఒక ప్రొసీజర్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంటంటే
14 మంది వచ్చి మీ గవర్నర్ దగ్గర పోయి మాకు మేమంతా బయటపడ్డాము, మాకు ఫలానా సపోర్ట్ చేస్తున్నారు, ఫలానా పార్టీ చేయొచ్చా? పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదా? పార్టీ ఫిరాయింపుల చట్టం కాదు. ఇప్పుడు ఫ్లోర్ టెస్ట్ మెజారిటీ. ఇప్పుడు అసెంబ్లీలో పార్టీలు ఉండవు. అక్కడ ఏంటంటే లీడర్ ఆఫ్ ది హౌస్ బీజేపీని చెంప మీద కొట్టినట్ట కాదా? కాదండి, చెంప మీద కట్టిన కాదు. డెఫినెట్ గా దీని మీద ఇప్పుడు ఉన్నటువంటి ఒక తీసేపడే ముఖ్యమంత్రి దాని మీద రివ్యూ కూడా వేస్తా అని చెప్పారు. జడ్జ్మెంట్ తో మీరు సాటిస్ఫై లేవు కాబట్టి ఇది ఒక వింతమైనటువంటి ఒక జడ్జ్మెంట్ చెప్పి కూడా ఈ కామెంట్ కూడా చేశారు. డెఫినెట్ గా దాని మీద రివ్యూ జరుగుతుంది. రివ్యూ అంటే ఏదన్నా సరే గవర్నర్ కూడా ఎప్పుడు యాక్ట్ చేశారంటే అక్కడ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ రాకుండా మళ్ళీ ఎలక్షన్స్ ఆయన క్రైసిస్ సృష్టించాడని కదా ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది. అంతేకాని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ రావద్దని చెప్పేసి ఈ యొక్క చర్య తీసుకున్నారు. అంతేగానే ఏదో అక్కడ బీజేపీ వాళ్ళు చెప్పారు అందుకే చేశారు అనేది కాదు. అంతే లాయర్ కదా, బాగా వాదించారు. రైట్. సత్యబాబు గారు విశాఖపట్నం నుంచి లైన్లో ఉన్నారు. సత్యబాబు గారు నమస్కారం, మాట్లాడండి. సత్యబాబు గారు మాట్లాడాలా? హలో, రైట్, మాట్లాడండి, తొందరగా మాట్లాడండి. రైట్, రాఘవరెడ్డి గారు మీ వాదన చెప్పండి. ఇక్కడ 2 రాష్ట్రాలకు సంబంధించి వర్తింపజేస్తూ కలిపి మాట్లాడండి. అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలకు వర్తిస్తుంది, భారతదేశం మొత్తానికి వర్తించేటటువంటి పరిస్థితి. ఒక గవర్నర్కు ఇంత తీవ్రమైనటువంటి చెప్పుకుంటూ కొన్ని గవర్నర్కు ఉన్నటువంటి బాధ్యతలు కూడా చెప్పేటటువంటి పరిస్థితి. 5 మంది జడ్జిలలో 3 యునానిమస్గా చేసినా ఇంకిద్దరు కూడా డిఫర్ కాలేదు. వాళ్ళు కూడా సపరేట్ జడ్జిమెంట్ ఇచ్చినా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటే మాట్లాడినటువంటి మాట. రామచంద్రరావు అని అంటాడు ఇంకోటి అంటే ఏదో ఉండే ఏది ఫ్లోర్లో ఇప్పుడు మళ్ళీ బలం నిరూపించుకోవాలనేది. ఈ జడ్జిమెంట్ విషయం వరకే మాట్లాడదు. ఇప్పుడు ఫ్లోర్లో బలం నిరూపించుకుంటాం అనేది ఆ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్నాక నేను క్యాబినెట్ పెడతా, ఏది వాళ్ళ ఎమ్మెల్యేతో కూడా మాట్లాడతానే మాట మాట్లాడుతున్నాడు. అందుకు ఇప్పుడు జరిగిన దాంట్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఇది ఖచ్చితంగా ఇది 3వది. ఇంతకుముందు 2 జడ్జిమెంట్లు వచ్చినాయి, ఇప్పుడు ఇది 3వ జడ్జిమెంట్. కొనకు న్యాయ వ్యవస్థ లోపల కూడా న్యాయమూర్తులను నియమించే న్యాయవాదులను నియమించే దాంట్లో కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ తెలంగాణకు ఆంధ్రాకు వచ్చే వరకు అలా ఇంతకుముందు రెడ్డి గారు చెప్తున్నాయి అసలు స్పీకర్ లేనని. అది వాళ్ళకే కాదు మొత్తం తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా వచ్చిన అనుమానం. అది పూర్తిగా చిన్నపిల్లల ఆటలేక అయిపోయింది. అక్కడనైతే చివరకు పార్లమెంట్లో ఎస్పీ వైరెడ్డి గారు పార్లమెంటు సభ్యులుగా ప్రమాణం చేయకముందే కడుగప్పినటువంటి దౌర్భాగ్యము దరిద్రం అక్కడ ఏడది. ఇక్కడ వచ్చే వరకు రోజు మీరు చూడండి ఇక్కడక్కడ 2 సమానం. వీళ్ళకు కూడా ఇప్పుడు స్పీకర్ల విషయంలో కూడా ఇటువంటి జడ్జిమెంట్ ఒకటి గట్టిగా రావాల్సి వస్తుంది. రాజ్యాంగంలో ఏది 5 మంది జడ్జిలు ఇచ్చేటటువంటిది వస్తే మాత్రమే వీళ్ళు కళ్ళు తెరిచేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఎవరు కూడా లెజిస్లేషన్ను శాసించాలి సరి న్యాయమూర్తులు అనేది న్యాయ వ్యవస్థ అనేది ఎవరు ఒప్పుకునే ముచ్చట కాదు. కానీ అక్కడ రాజ్యాంగ సంక్షోభం వచ్చింది. ఇక్కడ కూడా ప్రతిపక్షాలకు వెళ్ళి కండుగల పేర్లకు మారుస్తారు కనుక రాజ్యాంగ సంక్షోభం లేదు కనుక ఇక్కడ వచ్చేసింది. ఇవాళ 18వ తారీఖు నాడు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి తెలంగాణ విషయంలో. అదేవిధంగా ఇక్కడ కూడా మరి హైకోర్టుకి బొమ్మని చెప్పింది. అక్కడైతే కంప్లీట్ ఓపెన్ గా పచ్చిగా ఇక్కడ ఇంకా ముందు అవుతుంది కానీ అక్కడైతే పూర్తిగా పచ్చిగా వ్యవహారం చేస్తూ సుప్రీంకోర్టులో 8వ తారీఖు నాడు ఏది ఆర్గ్యుమెంట్స్ వస్తాయి అని తెలవగానే ఆధార బాధల మీద వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నోట్ కూడా కాదు అది చదువుడు చూస్తుంటే కూడా ఆయన మన ముఖంలో కూడా అక్కడ లేదు. ఏదో నేను పొరపాటు చేస్తున్నా, ఏదో అభద్రతతో ఉన్నా, ఏదో వీళ్ళు రాసిచ్చింది చదువుతున్నటువంటి ముఖంలో కనబడుతున్న పరిస్థితి వచ్చింది. అందుకే ఇక్కడ ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మాకు తెలిసిన కాడికి ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాము, ఇంత పచ్చి వ్యవహారం అయితే ఎప్పుడు జరగలేదు. రైట్. ఇక తులసిరెడ్డి గారు మాట్లాడారు. ముందుగా సత్యబాబు గారు విశాఖపట్నం నుంచి లైన్లో ఉన్నారు. సత్యబాబు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. మొత్తం మీద పార్టీ ప్రేమది మొత్తం 2 రాష్ట్రాల్లో తీర్పు బాగుంది. మన ఆంధ్రప్రదేశ్ లో తీర్పు ఇవ్వడం అది స్పీకర్ గారి పద్ధతి కాదు సార్ అది. అవును. ఇప్పుడు మన వైఎస్ఆర్ చీఫ్ వాళ్ళు ఏంటంటే మామూలుగా వీళ్ళు పిటిషన్ పెడుతుంటే దాన్ని తిరస్కరిస్తున్నారు పోలీసు ప్రసాద్ గారు. అవును. అంటే అది పార్టీ అహంకారంతో ఉన్నది సార్, తిరస్కరిస్తున్నారండి. ఓకే, అంతేనంటారు. అయితే భవిష్యత్తుకి స్పీకర్ల వ్యవస్థ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండాలా వద్దా అనేది కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక శ్రీధర్ గారు హైదరాబాద్ నుంచి మరొకరి లైన్లో ఉన్నారు. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం. యాక్చువల్లీ నాకు బీజేపీ వాళ్ళతో ఒక ఇన్సిడెంట్ గుర్తుందండి. కర్ణాటకలో సమ్ గవర్నర్, కాంగ్రెస్ గవర్నర్ ఉన్నప్పుడు యడ్యూరప్ప గవర్నమెంట్ ని ఇచ్చేశారు అనమాట. అప్పుడు యడ్యూరప్ప గవర్నమెంట్ ఫుల్ మెజార్టీ లేకపోయినా సో గవర్నర్ త్రూ కాంగ్రెస్ అధిష్టానం బాగా ఇబ్బంది పెట్టింది. భరద్వాజ అప్పుడు గవర్నర్ ని బాగా తిట్టారు బీజేపీ వాళ్ళు. బట్ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో అదే గవర్నర్ వ్యవస్థ ద్వారా అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేసిన బీజేపీ గవర్నమెంట్ ఏమనాలి ఇప్పుడు? కరెక్ట్.
మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ చర్చలో పాల్గొనడం ఇట్లా శ్రీధర్ గారు మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే చర్చలో పాల్గొనడం అంటే కొత్త విషయాన్ని మీరు కూడా చెప్పడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మీరు షేర్ చేసుకుని చక్కగా మాట్లాడారు. అభినందిస్తున్నాను. చెప్పండి, కంప్లీట్ చేయండి. సో అది ఒకటి. ఇంకొకటి వచ్చి మన స్పీకర్ వ్యవస్థ, మన స్టేట్ లో ఉన్న స్పీకర్ వ్యవస్థ అనేది సో కంప్లీట్ గా ఒక పద్ధతిలో పోవట్లేదు. ఆయన ఫస్ట్ నుంచి కూడా లైక్ కుల సంఘం మీటింగ్ లోకి వెళ్ళి మన కులం అధికారంలోకి వచ్చి ఇంకో 20 years మనమే ఉండాలని, లేకపోతే యుఎస్ అక్కడ ఒక మీటింగ్ కి వెళ్ళి తెలుగుదేశం కండువా కప్పుకొని. సో వెన్ సమ్ పర్సన్ ఎలక్టెడ్ యాజ్ అ స్పీకర్ హీ మస్ట్ బి యూనిక్. ఆయనకి ఏ పార్టీకి సంబంధం లేకుండా మనసులో ఎన్నైనా ఉండనివ్వండి, బట్ బయటకు మాత్రం అందరికీ సమానంగా ఉండాలి. సో ఒక్క పార్టీకి చెందిన వ్యక్తిగా బిహేవ్ చేయకూడదు. సో కానీ ఇక్కడ జరగట్లేదండి. కంప్లీట్ గా ఒక్క పార్టీకి వన్ సైడెడ్ గా ఉన్నారు. సో ఈవెన్ ఇన్ మీటింగ్స్ హీ స్టార్టెడ్ అలిగేషన్స్ ఆన్ ఇది ఎవరైతే అవతల వాళ్ళు ఎలా అయితే అలిగేషన్స్ చేస్తారో ప్రతిపక్ష పార్టీ మీద, అలాంటి అలిగేషన్ స్పీకర్ కూడా వితౌట్ ఎనీ ప్రూఫ్ ఈయన కూడా స్టార్ట్ చేస్తాం, ఈయన కూడా మాట్లాడుతున్నారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఉన్న గౌరవాన్ని పెంచాలి కానీ తగ్గించకూడదు. మంచి మాట చెప్పారు శ్రీధర్ గారు, చక్కగా మాట్లాడారు. తులసిరెడ్డి గారు చెప్పండి, బీజేపీ వారి వాదన మీరు ఎట్లా కౌంటర్ చేస్తారు? ఇప్పుడు ఇక్కడ ఒకటి కాంగ్రెస్కు సంబంధించి, 2 బీజేపీకి సంబంధించి, 3 గవర్నర్ వ్యవస్థ, రాష్ట్రపతి మీద కూడా కామెంట్ చేయడం జరిగింది. తర్వాత స్పీకర్కు సంబంధించి కొన్ని సూచనలు, ఓవరాల్గా ప్రజాస్వామ్యానికి పరీక్షించడం. ఇక్కడ బీజేపీకి సంబంధించి సరే ఎవరు అవునన్నా కాదన్నా డెఫినెట్గా అటు ఉత్తరాఖండ్ విషయం కానీ డెఫినెట్గా బీజేపీ చర్యలకు చెంపపెట్టు. ఇక్కడ ప్రత్యేకించి అరుణాచల్ ప్రదేశ్ చిన్న రాష్ట్రం అయినప్పటికీ చాలా స్ట్రాటజిక్ రాష్ట్రం. అది పైన వచ్చేసి ఉత్తరాన చైనా, ఈ పక్క తూర్పున బర్మా, ఈ పక్క పడమర భూటాన్. అంటే 3 విదేశాలకు సంబంధించి బార్డర్ స్టేట్. ఇక్కడ అస్థిరత సృష్టించడం అనేది జాతీయ భద్రతకు, దేశ సమైక్యతకు, సమగ్రతకు ప్రమాదం. ఆడ ఉండేది 2 ఎంపీ సీట్లు, ఛాంపియన్ అని చెప్పుకునే బీజేపీ. ఇక్కడ పొలిటికల్ గా పెద్ద ఎవరికి వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ దేశ సమైక్యత సంబంధించి చాలా క్రూషియల్ స్ట్రాటజిక్ స్టేట్. ఆల్రెడీ గతంలో భారత్ చైనా యుద్ధానికి కూడా అరుణాచల్ ప్రదేశ్ ఒక కారణము. ఇప్పటికీ ఇంటర్నేషనల్ మ్యాప్ లో చైనా కొంత భాగాన్ని తను చూపించుకుంటా ఉంది, తవాంగ్ను వచ్చేసి చూపించుకుంటా ఉంది. ఇప్పుడు కూడా టౌన్ అటువంటి పరిస్థితుల్లో ఈవెన్ గవర్నర్ కానీ వేరే వాళ్ళు తప్పు చేస్తానే కానీ మందలించి దాన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది దేశ ప్రయోజనాల దృష్ట్యా. అటువంటి సంఘటనలో వాళ్ళే ఈ స్థాయికి తీసుకురావడం అనేది ప్రత్యక్షంగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క డైరెక్షన్స్ మేరకు గవర్నర్ యాక్ట్ చేసింది. అది పిల్లి కళ్ళు మూసుకొని పాలవుతూ ఎవరు చూడలేదు అనుకుంటే అది మాకే సంబంధం అంటున్నారు రామచంద్ర గారు. అదే చెప్తున్నాను. వచ్చేసి ఇక్కడ ఖచ్చితంగా వచ్చేసి బీజేపీ ఆ పని చేసి ఉండకూడదు. సరే, కాంగ్రెస్కి సంబంధించి డెఫినెట్గా ఈ పరిస్థితుల్లో ఉండేది 9 రాష్ట్రాల్లో 1 కేరళ పోయింది, అస్సాం పోయింది, 7 రాష్ట్రాలు ఉన్నాయి. 7 రాష్ట్రాల్లో మన ఉత్తరాఖండ్ ఇది పోయింటే 5 రాష్ట్రాలన్నిటి డెఫినెట్గా ఈ పరిస్థితుల్లో 2 రాష్ట్రాలు నిలబెట్టుకోవడం అనేది డెఫినెట్గా వచ్చేసి కాంగ్రెస్కు ఒక ఊరట, ఒక భరోసా. ఇక మూడవది, ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం 5 మంది అంటే యునానిమస్గా, దాంట్లో మన రమణ గారు ఉన్నారు, మన రాష్ట్రం రమణ గారు కూడా ఉన్నారు. దాంట్లో యునానిమస్గా గవర్నర్ వ్యవస్థ మీద చెప్పడమే కాకుండా ఈవెన్ రాష్ట్రపతి కూడా దీంట్లో ఆ పరిస్థితిలో ప్రజాస్వామ్యం పరీక్షణ కోసము ఆయన జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండేదని చెప్పేసి చెప్పడం కూడా ఆలోచించాల్సిన విషయం వచ్చేసి. ఫైనల్గా వచ్చేసి రాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర ప్రభుత్వ ఏజెంట్గా వాళ్ళు రాజ్యాంగ పరిరక్షకులుగా ఉండాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఏజెంట్లుగా వాళ్ళు, స్పీకర్లు వచ్చేసి న్యూట్రల్గా ఉండాల్సిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాల పార్టీల యొక్క ఏజెంట్లుగా వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా గవర్నరు వాళ్ళు ఉండడం అనేది ఇది 2 ప్రమాదకరమే. ఇక్కడ ఈ పర్టికులర్ సంఘటనలో ప్రధానంగా గవర్నర్ గురించి ఎక్కువ కామెంట్ చేయడం జరిగింది. అక్కడ ఎందుకంటే ఇష్యూ గవర్నర్ సంబంధించింది కాబట్టి ఇక్కడ ఆర్టికల్ 356 అనేది మెయిన్ గా ఇష్యూ అయింది. కానీ మన రాష్ట్రానికి ఇక్కడికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి 10th షెడ్యూల్ ప్రధాన అంశం అవుతుంది. అక్కడేమో ఆర్టికల్ 356 అవుతుంది, ఇక్కడ 10th షెడ్యూల్. కాబట్టి ఒక విధంగా చూస్తే 2 చోట్ల ఫిరాయింపుల పాత్ర ఉన్నప్పటికీ అక్కడ పాత్ర వేరు, ఇక్కడ పాత్ర వేరు. అక్కడ అధికార పార్టీలో వాళ్ళను ఫిరాయించి ప్రభుత్వాలను పడగొట్టి రాష్ట్రపతి పాలన పెట్టి ఇంకో ప్రభుత్వం వచ్చే వ్యవహారం అక్కడ జరిగింది. ఇక్కడ ఈ 2 రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలో ఉండే వాళ్ళను వచ్చేసి ఫిరాయించి పార్టీలను అస్థిరం చేసేది. అక్కడ ప్రభుత్వాలను అస్థిరం చేయడము, ఇక్కడ పార్టీలను అస్థిరం చేయడము, 2 వచ్చేసి
అక్కడికి ఇక్కడికి భారతీయ జనతా పార్టీ వాళ్ళు తెలంగాణలో ఇక్కడ విపరీతంగా విమర్శిస్తుంటారు కేసీఆర్ అదే ఈ విషయంలో, కానీ అక్కడ మాత్రం వాళ్ళు అదే పని చేశారు. కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు వచ్చేసి గవర్నర్లకు సంబంధించి 356 సంబంధించి యాక్చువల్ గా 94లో బొమ్మాయి కేసుకు ముందు అనేక సందర్భాల్లో ఎక్కువ విపరీతంగా 356 ఇంపోజ్ చేసిన ఉంది. ప్రధాన వేదిక దాని తర్వాత బాగా తగ్గినాయి. కానీ అటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఆ స్ట్రాటజిక్ స్టేట్ లో ఈ విధంగా చేయడం అనేది ఆ కోణం దృష్టి ఆలోచిస్తే సరైన పద్ధతి కాదు. రైట్. రాములు నాయక్ గారు మాట్లాడడం ముందుగా మాల్యాద్రి గారు ఒంగోలు నుంచి. మాల్యాద్రి గారు నమస్కారం, మాట్లాడండి. మాల్యాద్రి గారు హలో. రామలింగారెడ్డి గారు గుంటూరు నుంచి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం, మాట్లాడండి. మా తులసిరెడ్డి అన్న సాక్షి టీవీలో కనపడ్డారు రెండోసారి. కృతజ్ఞతలు తులసిరెడ్డి అన్నకి. సార్ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాగే తీసుకుంటే సంతోషంగా అనిపిస్తుంది సార్. ఎమ్మెల్యేలని పార్టీ ఫిరాయింపులు ఎమ్మెల్యేలని అలా తీసుకుని సుప్రీంకోర్టు కూడా మనకు ఏదైనా చేస్తే మంచిది అనిపిస్తుంది సార్. అవును, సుప్రీంకోర్టు వాళ్ళకి పదవులు కానీ రెండోసారి కనీసం ఒక 6 సంవత్సరాలన్నా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తే మంచిది సార్. అంటే ముందు అసలు వాళ్ళ మీద అనర్హత వేటు వేసే అవకాశం ఉన్నప్పుడు కూడా స్పీకర్ అలా చేయకపోవడం వల్ల స్పీకర్లు ఒక పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు సార్. అది ఏమిటంటే ఒక ఏర్పాటుకొని దాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి వచ్చింది. రైట్ రైట్. రాములు నాయక్ గారు చెప్పండి. అటు వచ్చి ఇటు వచ్చి కేసీఆర్ గారికి నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది, కానీ ఈ విషయంలో మాత్రం చాలా విమర్శలు వస్తా ఉన్నాయి. నెంబర్ 1 అంట. ఇందులో నెంబర్ 1 నెంబర్ 2 అనేది తర్వాత ప్రజలు ఇది చేస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ నిన్న జరిగిన ఏదైతే జస్టిస్లు ఏదైతే వాళ్ళకి ఇది చేయడం జరిగిందో, మొన్న ఉత్తరాఖండ్లో గిట్ట ఒక ప్రయోగం చేశారు. తర్వాత నిన్నటిది అది ఇంకా రాను రాను ఢిల్లీ మీద పడేటోళ్ళు. ఇప్పటికైనా కొంచెం ఢిల్లీ గవర్నమెంట్ టాప్ గవర్నమెంట్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు అనేది గిట్ట ప్రజలు గమనిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నరేందర్ మోడీ పైన ఎన్నికల ముందు ఒక మంచి అభిప్రాయం ఉండే ప్రజలకు. ఈయన దేశంలో వచ్చి ఏదన్నా చేస్తాడు, ఏ విధంగా నాకు కొంచెం అవినీతి ఇదవుతుంది, పార్టీ ఫిరాయింపులు ఈ విధంగా ఉంటుంది అనేది ఒక భరోసా ఉండే. కానీ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో 2 రాష్ట్రాల మీద జరిగిన ప్రయోగం మనం చూస్తూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ విధంగా భారతీయ జనతా పార్టీ చాలా మంది కింది స్థాయికి నుంచి వచ్చిన నాయకులు, ఆర్ఎస్ఎస్ ఆదానికి నుంచి వచ్చిన నాయకులు ఉన్నారు. కానీ ఇవాళ గవర్నర్ మీద సుప్రీంకోర్టు సంచలనమైన ఈ తీర్పు ఇచ్చినప్పుడు గిట్ట భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో, లేకుంటే అక్కడ ఉన్న గవర్నర్ తోటైనా రాజీనామా చేయాలి, లేకుంటే అతను బర్తరపన్న చేయాలి. ఈ 2 విషయాల గిట్ట ఇంకా ఆలోచనలో ఉన్నారంటే భారతీయ జనతా పార్టీకి ప్రజలు రాను రాను భారతదేశంలో దూరమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు చేశారో అది గిట్ట ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజల దగ్గర పోకుండా వీళ్ళు ప్రభుత్వాల మీద పడి ఇవాళ ఏందండి జనవరిలో జరిగే శాసనసభ సమావేశం డిసెంబర్లో పెట్టుకున్నారు. డిసెంబర్లో అది ఎక్కడ పెట్టుకున్నారు? ఒక హోటల్లో పెట్టుకొని ఇవాళ మన ఎన్టీ రామారావుని దించడానికి వైఎస్ఐ హోటల్ ఎట్లా ఉపయోగపడ్డదో ఈ విధంగా ప్రయోగం జరిగింది. అక్కడ జరిగినప్పుడు ఏం జరిగింది? హోటల్లో మీటింగ్ అయింది కానీ అక్కడ కానీ ఆడ కుట్ర జరిగింది. ఎన్టీ రామారావుని ఇది చేయడానికి. ఎన్టీ రామారావు టికెట్ ఇస్తే గెలిచిన వాళ్ళు ఒకటే మాట మీద అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికల పోతా అంటే మళ్ళీ మేము పోటీ చేస్తే ఎట్లా అనే ఉద్దేశంతో చంద్రబాబు పక్షాన పోయారు ఆ రోజుల్లో. అదే అంటున్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ మొన్న ఉత్తరాఖండ్లో ఏం జరిగింది వాళ్ళకి తెలుసు. ఇలా ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ ఈ విధంగా రేపు ఈ ఢిల్లీలో గిట్ట అతనికి ఇవన్నీ బాగా చెప్పారు, బాగా ఇచ్చారు. మరి మన సంగతి ఏంటి? ఇక్కడ మన సంగతి మేము ప్రజల పక్షాన ఉన్న ప్రభుత్వం ఇలా నంబర్ 1 గా వచ్చింది. అందరికంటే లాస్ట్ రాష్ట్రం 29వ రాష్ట్రం ఇది. ఇలా నంబర్ 1 గా ఎందుకుంది? 2 చంద్రబాబు నంబర్ 13 అంటే చంద్రబాబు నాయుడు ఒక 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండు. చంద్రబాబు వ్యవహారం ఇది 2 సంవత్సరాలలో నంబర్ 1 రావడం ఇది చిన్న విషయం కాదు కదా. 29వ రాష్ట్రం చంద్రబాబు ఎప్పుడు ఒప్పుకున్నది తెలంగాణ మీద. తెలంగాణకి ఏం జరిగిందో చంద్రబాబు
చంద్రబాబు ఒప్పుకునే ఇప్పుడు నగేష్ గారు అన్నారు ఫిరాయింపుల్లో కూడా నెంబర్ 1 అండి ఫిరాయింపులో ఫిరాయింపులో మేము కాదు, ప్రజాస్వామ్యంలో నంబర్ 1 మేము. ఇవాళ మా యొక్క సంక్షేమ పథకాలను చూసి బంగారు తెలంగాణ కావాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు వస్తున్నారు. కానీ రాజ్యాంగబద్ధంగా రాజీనామా చేస్తే అయిపోతుంది. రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఇక్కడ వాళ్ళు వస్తే సర్కారు పోయేది లేదు, వాళ్ళు వచ్చినంత మాత్రం నిలబడేది లేదు. పడిపోతుందని మీకు భయం ఉంది. మాకు 2/3 మెజారిటీ ఉన్న తర్వాత మాకెందుకు ఇది ఉంటది? ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతిలో ఇంకా ఈ పార్టీలు పద్ధతిగా వ్యవహరించారా? ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నా, ఈ స్పీకర్ ఏ పార్టీకి సంబంధం ఉంటాడు? ఈ విధంగా ఉంటది తప్ప నాందేళ్ల భాస్కర్ రావుని ముఖ్యమంత్రి చేయడానికి ఆ రోజు ఓవైసీని పెట్టారు. ఓవైసీని పెట్టినప్పుడు ఎవరైతే ఓవైసీ ఇది చేసిరో, ఎన్టీ రామారావుని ఇది చేయడానికి నాందేళ్ల భాస్కర్ రావుని ఏ విధంగా చేసిరో ఆ విధంగా ఇప్పుడు ఒక టైంలో గౌరవంగా ఉండే. కానీ ఇవాళ రాను రాను రాజకీయంలో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత, ఎన్టీ రామారావుని వెన్నపోటు పొడిచిన తర్వాత దిగజారుతుంది రాజకీయాలు. ఈ విధంగా ఇవాళ నంబర్ 1 రాష్ట్రం ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీకి మేము సూచన చేసేది ఏంటంటే, ఇప్పటికైనా వేరే రాష్ట్రాల మీద ప్రయోగం చేయకుండా, అంటే మీ భయం వల్ల మేము విరాయింపులు ఎన్నో చేసుకుని ఉండి మా జోలి మా జోలి కాదండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మా జోలికి వస్తుంది కదా. ఒక మిత్రుడు చెప్పిండు, కర్ణాటకలో గవర్నర్ అప్పుడు ఇది చేసినప్పుడు విమర్శించారు. ఇవాళ 2 ఉత్తరాఖండ్ కానీ ఇవాళ నిన్న జరిగిన ఈ రాష్ట్ర సీఎం కానీ ఇవాళ వాళ్ళు వాళ్ళ చేతిలో ఉన్నారు కదా గవర్నర్. కేంద్ర ప్రభుత్వం తాండూరు నుంచి నరేష్ గారు లైన్ లో ఉన్నారు. నరేష్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్ ఇది నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలకు చాలా హోప్స్ వచ్చాయండి. అవును. సో ఇది అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి, వేరే రాష్ట్రాలు ఉన్నది కదా, అక్కడ ఇలా చేయడం అనేది కొంతవరకు బీజేపీ చాలా నష్టం అండి, పరువు నష్టం కూడా. బీజేపీ పరువు పోయిందా? బీజేపీ పరువు నరేంద్ర మోడీ పరువు కూడా పోయిందండి. ఎందుకంటే నరేంద్ర మోడీ వస్తే దేశానికి మంచి జరుగుద్ది, దేశం ప్రపంచం నెంబర్ 1 అవుతుందని ఆశించారు జనాలు. సో ఇలాంటి పని చేయడం వల్ల రాష్ట్రపతి పరువు పోయేలాగా చేశారండి. రాష్ట్రపతి పరువు కూడా పోగొట్టారంటారు నగేష్ గారు చెబుతున్నారు. ఎట్లా మీరు ఎవరు పరువు పోలేదు. ఇప్పుడు ఎవరు పరువు పోలేదా? ఇప్పుడు ఏంటంటే ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హ్యాస్ రాంగ్లీ అడ్వైజ్డ్ ది ప్రెసిడెంట్ అనేది సుప్రీంకోర్టు చెప్పింది. అందుకనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రివ్యూ పెడతా అని చెప్పినాము. ఇది విచిత్రమైన జడ్జిమెంట్ కూడా చెప్పాను, కామెంట్ కూడా చేసినాం. అయితే ఇప్పుడు మన తులసిరెడ్డి గారు మాట్లాడినట్టు డెఫినెట్గా అది స్ట్రాటజిక్ స్టేట్. కానీ స్ట్రాటజిక్ స్టేట్లో మీ పార్టీలో జరుగుతున్న అంతర్గత కలల వల్ల అక్కడ అస్థిరత ఏర్పాటు చేస్తుంది. కాబట్టి గవర్నర్ గారు ఆ అస్థిరత రాకుండా ఒక వేరే ప్రభుత్వాన్ని నిలబెట్టారు. అక్కడ మీరు అక్కడ పడగొట్టారు. ఎవరు పడగొట్టారు? వాళ్ళు పడగొట్టుకున్నారు. కాబట్టి అక్కడ ఫ్లోర్ టెస్ట్ లో ఎవరికి ఎక్కువ మెజారిటీ ఉన్నది అని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ స్పీకర్ కూడా స్పీకర్ లాయర్ కూడా కదా, హైకోర్టు లాయర్ డిప్యూటీ స్పీకర్ చేశాను కదా, డిప్యూటీ స్పీకర్ కూడా ఈ యొక్క 14 మెంబర్స్ లో ఉన్నటువంటి ఒక ఈ గుట్లో అంటే ఈ గ్రూప్ లో వచ్చేసిన తర్వాత అక్కడ మెజారిటీ పడిపోయింది. మెజారిటీ ఫ్లోర్ టెస్ట్ అడగొచ్చు కదా గవర్నర్. ఫ్లోర్ టెస్ట్ అందుకనే గవర్నర్ ఏం చేశారంటే ముందు ఎవరైతే మెజారిటీ ఉన్న గ్రూప్ కు ముందు పెట్టి ఫ్లోర్ టెస్ట్ రాకముందే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. రెండోది ఎదురొప్ప కేసు విషయంలో అక్కడ భరద్వాజ్ గారు ఆయన హెరాస్ చేసింది లోకాయుక్తను అడ్డం పెట్టుకొని పదే తన క్రిమినల్ కేసు పెట్టి దాని మీద హెరాస్ చేశారు. కానీ గవర్నమెంట్ ఈ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి యొక్క మెజారిటీ లేదని కాదు, అక్కడ గవర్నర్ వాజ్ హెరాసింగ్ హిమ్ ఆన్ డిఫరెంట్ కేసెస్. అది డిఫరెంట్ ఇష్యూ. ఎమ్మెల్యేలు ఫిరాయింపులు గొడవైంది కదా. తర్వాత ఇప్పుడు ఈ యొక్క బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా చేసినా కూడా బట్ మెజారిటీ హెరాస్మెంట్ వాజ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ లోకాయుక్త బేసిస్. తర్వాత ఇప్పుడు ఉత్తరాఖండ్ కేసులో లాస్ట్ డేట్ ఆఫ్ అసెంబ్లీ నాడు అప్రాప్రియేషన్ బిల్ పాస్ కాని సమయంలో
వీళ్ళ డిఫెక్షన్ స్టార్ట్ అయింది వాళ్ళ దాంట్లో. అప్రాప్రియేషన్ బిల్లు పాస్ కాలేదని మీరు అంటారు. పాస్ స్పీకర్ అనౌన్స్ చేసిన తర్వాత పాస్ అయిపోయినట్టే కదా. ఈ ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది, కోడెల ప్రసాద్ జగన్ ఓటింగ్ పెట్టండి అని అడిగారు అప్రాప్రియేషన్ బిల్ మీద. కోడెల గారు నో అన్నాడు, అప్రాప్రియేషన్ బిల్ యాక్సెప్టెడ్ అన్నారు. మరి మీరు ఎప్పుడు ఖండించలేదు ఇక్కడ? మరి ఇక్కడ ఖండించాలి కదా. మరి అక్కడ ఉత్తరాఖండ్ లోనేమో ఓటింగ్ కావాలన్నారు, ఇక్కడేమో అక్కర్లేదని డిఫెక్షన్ కాలేదు. నేను అడిగిన మీరు అప్రాప్రియేషన్ బిల్ అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. అక్కడ ఉత్తరాఖండ్ లో సగం మంది ఎమ్మెల్యేస్ బయటికి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత వాకౌట్ చేసిన తర్వాత అప్రాప్రియేషన్ బిల్ ఎట్లా అవుతుందని చెప్పి అక్కడ జరిగింది అక్కడ విషయం. అప్రాప్రియేషన్ బిల్ కాకపోతే శాలరీస్ రావు, ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుందని చెప్పేసి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో గవర్నమెంట్ యాక్ట్ చేశారు. అంతేగాని రాజకీయంగా గవర్నమెంట్ నో పార్టీనో ఇబ్బంది పెట్టడం కాదు. మోదీ గారు కానీ మోదీ గారి ప్రభుత్వం కానీ ఎటువంటి రోల్ లేదు. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వారు ఒక విద్యుత్తుని వాళ్ళు ఒక ఉపయోగించుకుని చేశారు. పిఎం రెడ్డి గారు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. సార్, భారతీయ జనతా పార్టీ మనకి ఫామ్ లోకి వచ్చిన తర్వాత ఏమి చేయలేకపోయింది సార్. అది కనీసం డీజిల్ రేటు, పెట్రోల్ రేటు కూడా తగ్గించలేకపోయింది. $148 ఉన్న క్రూడ్ ఆయిల్ ఇప్పుడు $25-30 వచ్చినా కూడా వాళ్ళు తగ్గించలేకపోతున్నారండి. ఈ విధంగా దేశ సంపదను దోచుకుని ఎక్కడెక్కడో కార్పొరేట్లుగా పెడుతున్నారు తప్ప ప్రజలకు చేసే ఉపయోగం అయితే వీళ్ళు ఏం లేదు. అలాగే ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ కూడా ఆ లోకేష్ వెనకమాల నుండి అదృశ్య శక్తిగా నడిపిస్తున్నాడు. చంద్రబాబు గారు పని కాదండి ఇదంతా, లోకేష్ వల్ల అవుతుంది ఇదంతా. చర్చ ఫిరాయింపుల మీద కదా, మీరు లోకేష్ మీద పెట్రోల్ ప్రైస్ మీద మాట్లాడితే ఎట్లా రెడ్డి గారు? చెప్పుకుంటున్నాం ఇక్కడ, నాకు టైం దొరకలేదు ఆ టైంలో. రైట్, ఓకే, అయితే కదా అయిపోయింది కదా. మీ భావ వ్యక్తీకరణకు అవకాశం వచ్చినందుకు నాకు కూడా సంతోషమే. అయితే అట్లా అని చెప్పి ప్రతిసారి చర్చలో పాల్గొంటే ఎక్కువ ఉపయోగం. లోకేష్ మీద చర్చ వచ్చినప్పుడు అది చెప్పండి, తప్పులేదు దాంట్లో. రైట్, విజయ్ కుమార్ గారు విజయవాడ నుంచి. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మా రాఘవరెడ్డి గారికి, తులసిరెడ్డి గారికి నమస్కారాలు. మాట్లాడండి సార్, ఇప్పుడు మన స్పీకర్ల వ్యవస్థల గురించి మాట్లాడుతున్నారు. స్పీకరు అని అంటే కలకాలం గుర్తుండే విధంగా ఉండాలండి. కొంతమంది స్పీకర్లు ఆ పదవికి వన్నె తెచ్చారండి. ఇప్పుడు మనకున్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మధుసూదనాచారి గారు కానీ, కోడెల శివప్రసాదరావు గారు కానీ, స్పీకర్ల వ్యవస్థ ఉన్నంత వరకు వాళ్ళు చేసిన ఆ యొక్క అక్రమమైనవి గుర్తుపెట్టుకుంటారండి. స్పీకర్ల వ్యవస్థ మీద విరక్తి వచ్చిందని అంటే కోడెల శివప్రసాదరావు గారు అసలు ఆ పదవికే పనికిరాడు. ఎందుకంటే ఆయన నైజం వేరనమాట. ఖచ్చితంగానండి. ఆయన బ్యాక్గ్రౌండ్ చూడండి ఒకసారి. ఇప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన పద్ధతిగా ఉంటే అనర్హుడండి. అట్లా కాదు మనం అన్ని గవాలు దొరికింది కదా అని అన్నింటిలోనూ విమర్శించకూడదు, తిట్టకూడదు. బట్ ఈ విషయంలో తప్పు చేశారని చెప్పండి, తప్పు లేదు దాంట్లో కదా. ఖచ్చితంగా తప్పు చేస్తున్నాడు సార్. అది ఆయనకు వచ్చిన అవకాశాన్ని, ఆ హోదాని హుందాతనంగా మంచి గౌరవం తెచ్చుకునేలాగా చేసుకుంటే బాగుంటుందని మనం కోరుకుంటాం. కానీ ఎందుకో నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది, ఈ స్పీకర్ల మీద అనేక కామెంట్లు వచ్చినా కూడా అస్సలు ఏమీ పట్టించుకోవట్లేదు. ఏం ఫీల్ అవరా తులసిరెడ్డి గారు, రాఘారెడ్డి గారు? ఏం ఫీల్ అవరా? ఇన్ని విమర్శలు వస్తున్నాయి కదా, చిచి ఇదేంటి మనకు అప్రదేశం అనుకోరా స్పీకర్లు? అంతరాత్మ చెప్తానే ఉంటుంది. అంతరాత్మ చెబుద్దా? నిద్రపోయేటప్పుడు నిద్ర లేస్తానే చెప్తానే ఉంటుంది. కానీ బహుశా ఒక పార్టీ తరపున ఎన్నిక కావచ్చు, కానీ ఒక హుందాతనం ఉండాలి కదా. ఈ తప్పు ఇది రైట్ అని. ఇప్పుడు సురేష్ రెడ్డి గారు ఏమాట కామంటే కొద్ది లేట్ చేసి ఉండొచ్చు కానీ, బట్ డిస్క్వాలిఫై చేశారు కదా. డిస్క్వాలిఫై చేయడం ద్వారా ఆయనకు ఒక హుందాతనం వచ్చింది, ఒక గౌరవం వచ్చింది. రైట్, నిలబడ్డ. అట్లాగే నాయుడు మనోహర్ కూడా కొన్ని చేశారు కదా, కొద్ది లేట్ చేస్తే చేసి ఉండదు. లేట్ చేసినందుకే బండబుద్ధి తిట్టారు ఆ రోజున తెలుగుదేశం వాళ్ళు కానీ ఇతర పార్టీల వాళ్ళు కానీ. కానీ ఇప్పుడు మరి అసలు కొట్టిపారేస్తున్నారు. అది కొంచెం ఇబ్బందికరమైన. శివప్రసాద్ గారు బాగా స్టేచర్ ఉండే వ్యక్తి. అవును, డెఫినెట్ గా ఆయన స్టేచర్ ను కాపాడుకునే ఇండివిజువాలిటీ. అవును, మధుసూదనాచారితో కంపేర్ చేస్తే శివప్రసాదరావు గతంలో హోమ్ మినిస్టర్, అన్ని చాలా మంత్రి పదవులు చేశారు. అసెంబ్లీలో అదే పద్ధతి, చివరకు బయట కూడా అదే పద్ధతి. అసెంబ్లీలో చూడండి, 3 సార్లు అవిశ్వాస తీర్మానం పెడితే స్పీకర్ మీద పెట్టినా డివిజన్ ఒప్పుకోకపోయాయి, బడ్జెట్ మీద పెట్టినా డివిజన్ ఒప్పుకోకపోయాయి. ఎంత ఇబ్బంది అంటే ఓపెన్ గా కాపాడదలుచుకోండు. ఆ 20 మందినో 18 మందినో అప్పటికున్నంత వాళ్ళని కాపాడి తెలుగుదేశం కాదుగా. వాళ్ళు చంద్రబాబు బాగానే ఉన్నాడు, ఫిరాయించిన వాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో స్పీకర్ కదా. కోడెల పదవికి అప్రతిష్ట. రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి
ఆయన కూడా ఇబ్బందుల పాలే ఉన్నాడు. మరి ఏమైనా ఆయన పదవి తీసుకున్నప్పుడు సార్ మీ మనస్తత్వానికి సూట్ అవుతుందా సార్ అని అడిగా నేను. అయితే ఏముందమ్మా ఎప్పుడు ఏ పదవిలో ఉంటే ఆ పదవికి తగ్గట్టుగా చేయాలి కదా అన్నారు. నిజంగా చేస్తారేమో అనుకున్నా కానీ ఆయన మరి చాలా నగేష్ గారు. అవునండి, ఇప్పుడు స్పీకర్ ఇప్పుడు నాకు ఒక ఇబ్బంది ఉందండి చర్చ ఏమిటంటే పవర్లో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నారు. తులసిరెడ్డి గారు మీరు చెప్పింది గవర్నర్ ఈజ్ అన్ ఏజెంట్ ఆఫ్ ది సెంటర్, ఈ డైలాగ్ మీది కాదు, ఎన్టీ రామారావు గారిది. ఎప్పుడైతే రామ్లాల్ది దాని తర్వాత ఇప్పుడు మీరు చెప్తుంది ఇది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అపోజిషన్ లో మాట్లాడింది ఇది. ఇప్పుడు ఏమవుతున్నదంటే ఇబ్బంది ఎక్కడ ఉందని నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో చాలా స్పష్టంగా గవర్నర్ ఎంతమంది లక్ష్మణ్ రేఖ ఎంత ఉందో అసెంబ్లీలో ఇంటర్ఫియర్ కాకూడదు, దాంట్లో అసెంబ్లీ వేరిగ్గా ఇచ్చేయాలి. బట్ ఏంటంటే కోర్టుకి మీకు రైట్ ఉంది దీంట్లో ఇంటర్ఫియర్ కావడానికి ఇఫ్ దెర్ ఈస్ సఫిషియంట్ మెటీరియల్. బట్ ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వస్తున్నారంటే స్పీకర్కి ఇలాంటి ఏమీ పరిధులు లేవు, ఎక్కడ స్పీకర్కి ఆయన ఇష్టం, ఎక్కడ లక్ష్మణ్ రేఖ లేదు. సో ఇప్పుడు ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి రాజ్యాంగం అసలు ఫస్ట్ థింగ్ ఏమిటంటే మన అంబేద్కర్ గారు ఎప్పుడైతే రాజ్యాంగం రాశారో ఈ 356 కొంతమంది ఏమన్నారంటే దీనికి పెట్టద్దు అన్నారు. ఎందుకంటే దీన్ని మిస్యూజ్ అవుతుందంటే అంబేద్కర్ గారు ఏమన్నారంటే మన వాళ్ళు చాలా బుద్ధిమంతులు 356 అసలు ఎప్పుడూ మిస్యూజ్ చేయరన్నారు. సో ఆయన ఎప్పుడు ఊహించారు. బట్ ఇక్కడ ఒక్క విషయం ఇప్పుడు ఏంటంటే స్పీకర్కి ఏమిటంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ దానికి మీరు స్పందించాలని కోరుతున్నాను. కోడిఫికేషన్ ఆఫ్ ప్రివిలేజెస్ ఎమ్మెల్యేకి ఏమిటి, ఎమ్మెల్యేకి స్పీకర్ ఎక్కడైతే రావట్లేదు, ఎక్కడో అక్కడ కోడిఫికేషన్ రావాలి. 356 విషయం వరకు ఎస్ఆర్ బొమ్మాయి కేసు ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. దాని తర్వాత అయితే ఇక్కడ గవర్నర్ 356 కింద పవర్స్ యూజ్ చేయాలి 163 కాన్స్టిట్యూషన్ సందర్భం బట్టి. కాబట్టి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజింగ్ డిఫరెంట్, ప్రెసిడెంట్ రూల్ కూడా పెట్టారు ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజింగ్ డిఫరెంట్. ఈ విధమైనటువంటి అసెంబ్లీలో ఇంటర్నల్ పార్టీ క్రైసిస్ వచ్చిందంటే డిఫరెంట్. గవర్నర్ అక్కడ విశ్లేషించి చేస్తారు. రెండో విషయం వచ్చే స్పీకర్ 10th షెడ్యూల్లో స్పష్టంగా ఏమంటే స్పీకర్ కు అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్న వర్డ్ ఉన్నది. బట్ వాట్ ఈజ్ ఎర్లీ 2 years ఎర్లియా 3 years ఎర్లియా అనేది మనం చూడాలి. దట్ ఈస్ వాట్ మొత్తం అక్కడ అడ్వాంటేజ్ తీసుకొని ఈ రోజు సుప్రీం కోర్టు అదే కామెంట్. కరెక్ట్. మెదక్ నుంచి జనార్దన్ రెడ్డి గారు నమస్కారం. మాట్లాడు సార్. నమస్కారం అండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ నమస్కారం సార్. ఇప్పుడు ఫిరాయింపుల మీద మాట్లాడుతున్నారు కదా, ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినప్పుడు దాన్ని తప్పు అని ఎందుకు అనట్లేదు సాక్షి యాజమాన్యం? సాక్షి యాజమాన్యానికి ఏ సంబంధం మధ్యలో? ఆ జగన్ గారు ఆయన ఒక నిమిషం మీరు మంచి పాయింట్ అడిగారు. కరెక్టే, సాక్షి వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఫిరాయింపులే. కాదు ఒక్క నిమిషం మీరు మంచి పాయింట్ రేజ్ చేశారు. సాక్షి యాజమాన్యము మీరు మంచి పాయింట్ రేజ్ చేశారు. నేను చెప్తాను వినండి. మరి ఇప్పుడు జగన్ గారు రాజీనామా చేసి ఎంపీగా మళ్ళీ పోటీ చేశారు. వారి మదరు రాజీనామా చేసి మళ్ళీ గెలిచారు. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరినటువంటి 20 మంది అనండి 18 మంది మొత్తం రాజీనామా చేసిన తర్వాతే వాళ్ళు వచ్చారా లేదా? అది ఒక ఆదర్శం నిలబెట్టినట్ట, లేకపోతే ఇట్లా అడ్డగోలుగా కండువాలు కప్పినట్ట? అది మీరు అనుకుంటే రాజశేఖర రెడ్డి అప్పుడు ఏం జరిగిందన్నమాట, కొంతమంది చేరినప్పుడు విమర్శలు చేశారు కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే కేసీఆర్ గారు పశువులు కొన్నారని అన్నారు కదా. కండువాలు కప్పినప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కండువాలు కప్పినప్పుడు కండువాలు కప్పలా, అది సమస్య అక్కడ. జనార్దన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు 13-12 మంది ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా కండువ కప్పలే. మీకు తెలియకుండా వచ్చేది జగ్గారెడ్డి గారు భార్య కలిసింది కానీ జగ్గారెడ్డి గారు కలవలే ఆ రోజు మీ జిల్లాకు సంబంధించిన. ఇంకోటి రెడ్డి గారు మీరు ఇప్పుడు జమానా కింద ఇది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం మీరు వినండి. కాంగ్రెస్ కనీసం రామనాయక్ అన్న అప్పుడు రామనాయక్ అన్న ఇప్పుడు ఇంత బరి తెగించి ఎవరు చేయలేదన్నా ఈ రాష్ట్రంలో. ఆ రాష్ట్రంలో జనార్దన్ రెడ్డి గారు మీరు వేసిన ప్రశ్నకు జవాబు చెప్తాం. మీరు వినండి, ఒక్క నిమిషం వినాలి. వినండి సార్, మీరు వినాలి. మీరు కూడా అట్లా అధర్మంగా జనార్దన్ రెడ్డి గారు మీరే టీఆర్ఎస్ నాయకుడు అని చెప్తున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉద్యమం పెట్టిన రోజు ఆయనకున్నటువంటి డిప్యూటీ స్పీకర్ పదవికి ఎమ్మెల్యే పదవికి ఎడమకాలి చిటికలు గోరు సమానం అని చెప్పి చంద్రబాబు నాయుడు ముఖం మీద కొట్టొచ్చిండు. మరి ఇవాళ ఏమైందండి తీసుకునే వాళ్ళను?
అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పని చేసిండు. నేనేమంటున్నా సార్, మరి మీరు అదెందుకు చెప్పారు? మీ నాయకుడు రాజీనామా చేసి పార్టీ పెడతాడు, ఇవాళ మీరు గుంపులు గొడవలకే మీరు ఇలా కొట్టుకుంటారు. అన్ని ఏళ్ళు చూపెట్టేటప్పుడు 3 ఏళ్ళు మనకు కూడా ఉంటాయి. మీ నాయకుడు చేసింది ఇప్పుడు ఎందుకు చేస్తలేడు? కేసీఆర్ గారికి ప్రజలలో నెంబర్ 1 పొజిషన్ ఉంది. 99% పనులు చేసేసిండు. ఏది మిషన్ కాకతీయ అయిపోయింది. రాజీనామా కాదు, ఇప్పుడు ఏ ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు ఏం మ్యాండేట్ జరుగుతుంది? ఇప్పుడు ఎన్నికల్లో వచ్చినాయి కదా సార్, 3 ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో డిపాజిట్లు పోయినాయి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి. కౌన్సిల్ చైర్మన్ ఎన్నుకోవడానికి ఎమ్మెల్సీలను మొత్తం గంపగుత్తగా మీరు చరిత్రలో ఎక్కడ ఇన్లేం. మేము 3 ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలు పోయి టీఆర్ఎస్ లో కలిస్తే పార్టీ విలీనమైన భారతీయ జనతా పార్టీకి 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 5 మంది కలిస్తే భారతీయ జనతా పార్టీ కలిసినట్ట. కమ్యూనిస్ట్ ఒక ఎమ్మెల్యే ఉండే ఆయన పోతే పార్టీ మొత్తం పోయినట్టు భారతదేశంలో ఉన్న పార్టీ మొత్తం మీరు చేస్తే ఓ రకము అన్నట్టు. ఇంకోటి ఏంటంటే జనార్దన్ రెడ్డి గారు కొంచెం దురుద్దేశంతో మాట్లాడినట్టు అనిపించింది. ఎందుకంటే ఆ రోజు జరిగిన ఆ రోజులో జరిగిన మాట్లాడి సాక్షి యాజమాన్యానికి రాజకీయాలకి ఏ సంబంధం? రాజకీయం వైఎస్ఆర్ కాంగ్రెస్ లేకపోతే రాజశేఖర రెడ్డి గారి మీద మాట్లాడి నేనే కాదంటలేదు కదా. ఎస్, నేను కూడా అన్నాను కదా, రాజశేఖర రెడ్డి గారి మీద ఆ రోజు విమర్శ చేసిన వాళ్ళు ఆ తర్వాత సంతలో బస్సులు కొంటున్నట్లు కొన్నారు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మరి దండలేస్తే, ఇప్పుడు కండువాలు వేస్తే మరి ఇప్పుడు దాన్ని సమర్థించాలా? సంతలో బస్సులు కొంటలేము సార్. అదే కొంటలేము. మా సంక్షేమ పథకాలు అటువంటి మా దగ్గరకు వచ్చి వాళ్ళు మేము బంగారు తెలంగాణ మూవ్మెంట్ జరిగినప్పుడు మేము బంగారు గురించి కాదు కదా, తెలంగాణలో మూవ్మెంట్ జరిగినప్పుడు మేము ఇది చేయలేదు. కనీసం ఇప్పుడు మా బాధ్యత ఉంది, మేము తప్పకుండా బంగారు తెలంగాణ భాగస్వామ్యం కావాలి. ఫిరాయింపుల తెలంగాణ కాదండి, ఫిరాయింపుల బంగారు తెలంగాణ గురించి రాఘవరెడ్డి గారు అడిగినారు సమాధానం చెప్పండి. ఎంతమందిని చేర్చుకుని మీరు ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు రిజైన్ చేశారు? ఆ తర్వాత ఉద్యమం సందర్భంలో ఎంతమంది ఉద్యమ నాయకుడు ఆ రోజు రాజీనామా చేసి ఉద్యమంలో ఇది చేసిండు. ఉద్యమం అలాగే రాజకీయాలు అలాగండి, ఉద్యమం అలాగే రాజకీయాలు కూడా ఈ విషయంలో కేసీఆర్ గారికి ప్రతి రాష్ట్రం నంబర్ 1 గానే ఉంటాడు కాదు. పని చేసే ముఖ్యమంత్రి, మాటలు చెప్పే ముఖ్యమంత్రి కాదు, పనిచేసే ప్రభుత్వం నంబర్ 1 చంద్రబాబు నాయుడు 13వ ర్యాంక్ పోయిండు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఉన్నాడో ప్రజలకు అందరికీ ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నారో అది వార్త నిజంగానే 16వ తారీఖున కనుక మోడీ గారు అనౌన్స్ చేస్తే అది పెద్ద సంచలనం అవుతుంది. అప్పుడు మళ్ళీ చర్చిద్దాం అసలు వాస్తవాలు ఏంటో అప్పుడు తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు చిన్న విరామం తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కొందరు నిన్న విజయవాడలో గుండు కొట్టించుకున్నారు. ఆ గుండు కథ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు చిన్న విరామం. విజయవాడలో పల్లపు రాజు గారు కృష్ణానది పరివాహక కమిటీ అధ్యక్షుడు విజయవాడ వారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా నిన్న భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమైన తెలుగుదేశం అధికార మిత్రపక్షమైనటువంటి బీజేపీ నాయకులు గుండు కొట్టించుకున్నారు. ఆ గుండు ఎందుకు కొట్టించుకున్నారో ఏం కాదో తెలుగుదేశం మీద ఎందుకు కోపం వచ్చిందో వారిని అడుగుదాం. వారు కూడా గుండుతోటే ఉన్నారు. రైట్, పల్లవ రాజు గారు మాట్లాడిన అసలు ఏంటి, మీకు ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు మీరు శిరోజాలు తీయించాల్సి వచ్చింది? మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి, మాట్లాడండి. భారతీయ జనతా పార్టీ కృష్ణానది పరివాహక ప్రాంత పరిరక్షణ కమిటీ తరఫున గత మాకు కృష్ణానది పక్కన ఉన్న కృష్ణలంకలో నేషనల్ హైవే విస్తరణ జరుగుతుంది సార్. దీనికి సంబంధించి కృష్ణలంకలో సుమారు 150,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరందరికీ కూడా కేవలం ఒకే ఒక సబ్వే నిర్మాణం చేపించారు. దీనికి అదనంగా మరో 3 చోట్ల బందర్లాకుల దగ్గర ఒకటి, అమెరికన్ హాస్పిటల్ వంతెన వద్ద ఒకటి, రాణిగారి తోటలోని పశువుల ఆసుపత్రి వంతెన వద్ద 3 సబ్వేల నిర్మాణం చేయాలని 2 సార్లు పాదయాత్ర కూడా చేశామండి. అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాము. గౌరవ శాసనసభ్యులు వీటి మీద స్పందించి నేషనల్ హైవే అధికారులతో కూడా మాట్లాడారు. కానీ ఎటువంటి ప్రతిపాదనలు ఇంతవరకు ఈ సబ్వేల మీద జరగలేదు. దానికి భారతీయ జనతా పార్టీ కృష్ణానది నివాసితుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో
నిన్న కృష్ణలంకలో 9 మంది భారతీయ జనతా పార్టీ నాయకులు నిరసన తెలియజేస్తూ తమ యొక్క సూర్యమండలం కార్యక్రమం చేపట్టడం జరిగింది సార్. ఎందుకంటే హైవే మీద నుంచి ఇదివరకు స్వర్గపురి దగ్గర నుంచి నెహ్రూ నగర్లో డొంక రోడ్డు వరకు సుమారు 12 అప్రోచ్ రోడ్లు ఉండేవి సార్ నేషనల్ హైవే మీద వెళ్ళడానికి. అది కాకుండా 10 కాలిబాట మెట్ల దారి కూడా ఉండేది. ఇవన్నిటి కూడా మూసివేసి కేవలం ఒకే ఒక సబ్వే నిర్మాణం జరుస్తున్నారు సార్. ఇక్కడ అప్రోచ్ నిర్మాణం రేపన్న రోజున సత్యంగారు హోటల్ వద్ద ఒకటి డొంక రోడ్డు దగ్గర ఉంటుంది సార్. ఇవన్నీ కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నారు. అంతేకాకుండా సుమారుగా మార్చి నెల ఏప్రిల్ నెలలో అసలు విస్తరణ పనులు చేసి మొత్తం ఆపేశారు సార్. వీటన్నిటి మీద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతూ మా దృష్టికి తీసుకొచ్చిన దానికి నా పాయింట్ ఏంటంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే నేషనల్ హైవేస్ ఇవన్నీ అంటున్నారు. మీరు గుండు కొట్టించుకుంది మీ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానా లేదా మిత్రపక్షమైన తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగానా? అసలు ఎవరి మీద మీకు నిరసన వచ్చింది? ఏదో ఇదైతే జనంలోకి కాస్త కాలక్షేపం అవుతుందని ఏమైనా గుండు కొట్టించుకుంటారా? వాళ్ళ బాధతోటి కొట్టి సార్ జనాలలో అటువంటి ఇబ్బందులు ఏర్పడుతుంది కాబట్టి మేము అక్కడ స్థానికులం సార్. ముందుగా మేము స్థానికులం సార్. అక్కడ అవును ఏదైనా కాలక్షేపంగా ఆ విధంగా కార్యక్రమం చేయలేదు సార్. తెలియజేయడానికి శాంతియుత పద్ధతిలో అధికారులు ఇంతవరకు ప్రతిపాదనలు పంపించలేదని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది సార్. అవును గవర్నమెంట్ 2 చోట్ల మీ ప్రభుత్వాలు ఉన్నాయి. మీ ప్రభుత్వాలను కాదని మీరు ఇక్కడ నిరసన చెప్తే మీ ప్రభుత్వానికి మోడీ గారికి అప్రదిష్ట, అట్లాగే ఇక్కడ చంద్రబాబు గారికి అప్రదిష్ట, లేదా మీ కామినేని శ్రీనివాస్ గారికో మాణిక్యాలరావు గారికి అప్రదిష్ట, లేదా ఇక్కడ రామచంద్రరావు గారికి అప్రదిష్ట. రామచంద్ర గారు చెప్పండి, మీ వాళ్ళు గుండు కొట్టించుకున్నారు, వాళ్ళ సమస్య తీరుస్తారా మీరేమన్నా? వాళ్ళ బాధ అంతా కూడా అధికారుల ఒక నిర్లక్ష్యం మీద వాళ్ళు వివరిస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వంలో కూడా భాగం మేము ఉన్నాం కాబట్టి, మిత్రపక్షాలు ఉన్నాం కాబట్టి అధికారుల దృష్టికి అనేది వారు కూడా అన్నారు అన్నమాట. అధికారుల దృష్టికి తీసుకొచ్చినా కూడా అదే ఈ సమస్యని ఏ విధంగా హైలైట్ చేయాలి, మళ్ళీ అధికారులు ఏ విధంగా స్పందించాలి దాని మీద చేస్తే వినూత్నమైనటువంటి ఒక అట్రాక్టివ్ జరగాల్సిన పరిణామాలు జరగాలి కదా. అధికారులు కాదు, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫెయిలియర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ ఇన్వాల్వింగ్ స్టేక్ హోల్డర్స్. ఆయన చాలా సీరియస్ ఇష్యూస్ రేజ్ చేస్తున్నారు. అసలు అధికారులు ఏంటంటే రెండోది ఏంటంటే బీజేపీకి టీడీపీకి పొంతం కుదరటం లేదనేది. వాళ్ళు ఏంటంటే బీజేపీ నాయకులు చెప్పుకొని గవర్నమెంట్ ఇష్యూ రేజ్ చేసినంత మాత్రం నిరసన ఎక్కడ దాకా వెళ్ళింది, గుండు కొట్టించుకునే దాకా వెళ్ళింది అంటే ఏంటి దాని అర్థం? అంటే వాళ్ళ అట్రాక్ట్ చేయడానికి చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే ఆ బందర్ రోడ్, ఆ రోడ్డు చాలా ట్రాఫిక్ ఇష్యూ మీద మనం డెఫినెట్ ఇష్యూ మీద కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తోటి ఎవరైతే మిత్రపక్షం ఉంటారో ఒక రోజు శత్రుపక్షం అవుతారు. ఎందుకంటే ఆయన చేసే వ్యవహారం అది. పోయినసారి గోదావరి పుష్కరాలలో వీళ్ళు అక్కడ భాగస్వామ్యం ఉన్నారు భారతీయ జనతా పార్టీ. ఎండోమెంట్ శాఖ మంత్రులకు ఎక్కడ ఇన్వాల్వ్ చేయలేదు. వాళ్ళు ఏమడుగుతుర్రండి, 2 సర్వేలు అడుగుతుర్రు. ఆ దానికి అధికారులు ఎందుకు? ప్రభుత్వం 1 నిమిషంలో ముఖ్యమంత్రి ప్రభుత్వం ఇచ్చేస్తే వాళ్ళు కరెక్ట్ గా అక్కడ వాళ్ళ నిరసన చెప్పడము, మళ్ళీ రెండోసారి ఇప్పుడు ఒకటేసారి వాళ్ళు గుండు కొట్టించుకోలేదు అక్కడ పోయి. వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకుపోయారు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయారు. మొన్న గుడిగూలో కొట్టేటప్పుడేమో ఎండోమెంట్ మంత్రి ఏమో కమిటీలో ఉంటాడు, కానీ పుష్కరాల టైంలలో ఏర్పాటు టైంలలో ఏం చేద్దాం, ఎండోమెంట్ కు సంబంధించిన ఇది కదా పుష్కరాలు అనేది. అందు గురించే వాళ్ళ నిరసన తెలిపారు. అందులో కరెక్ట్. ఇవాళ చంద్రబాబు నాయుడుకు భారతీయ జనతా పార్టీ కనుక ఇది ఉంటే వాళ్ళు అక్కడికి ప్రభుత్వంకి బయటికి రావాలి. వాళ్ళు కనీసం పుష్కరాలకు మాకు ఘాట్లు కట్టియండి అనే పద్ధతిలో ఏం నడుస్తుంది అక్కడ? భాగస్వామ్యం అన్నప్పుడు గుండు కొట్టించుకుంటే బయటికి వచ్చేమని గుండు కాదండి. గుండు ఎందుకు కొట్టించుకుంటాడు? మంచి ఎక్కడన్నా తిరుపతికి పోతే మంచి ఇదైతే గుండు కొట్టించుకుంటాం మన కోరికలు ఇదైతే. కానీ ఇవాళ వాళ్ళు నిరాశన ఎందుకు తెలుపుతున్నారు? లేదా మాకు ఇంకా 2 మంత్రి పదవులు ఇవ్వమంటురా అంటలేదు. కానీ కృష్ణ పుష్కరాలలో అవి కట్టండి, అక్కడ 150,000 మంది. పిచ్చి గారు పోరుమామిళ్ళ నుంచి లైన్ లో ఉన్నారు. పిచ్చి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. అందరికీ నమస్తే సార్. మాట్లాడండి ప్లీజ్ సార్. ఇంతకు ముందు మీరు అవి అరుణాచల్ ప్రదేశ్ గురించి ఒకటి పెట్టారు సార్. ఇది ఎలాగా ఉందంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ సిబిఐని వాడుకుండేది సార్.
ఇప్పుడు మాత్రం బీజేపీ వారు మాత్రం గవర్నర్లను వాడుకుంటున్నారు సార్. గవర్నర్లకు మద్దతు ఇస్తూ గవర్నర్లను రాష్ట్రపతి వాళ్ళను బాగా చెప్పారు చేస్తున్నారు సార్. అలాగనే సార్ ఇప్పుడు ఏదైతే బీజేపీ వారు ఇక్కడ రోడ్లు వేసేది మాత్రం నేషనల్ హైవే అని వాళ్ళే చెప్తున్నారు. అవును, అందుకని నేను అడిగాగా. గుండ్లు కొట్టించుకుంటారు, తర్వాత వాళ్ళే నిరసన తెలియజేస్తారు. మరి రాష్ట్ర ప్రభుత్వం మీదనా లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీదనా వాళ్ళకే అర్థం కావడం లేదు. అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మీద నేషనల్ హైవే అనేది కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బట్ ప్రత్యామ్నాయంగా మేమే రావాలని అంటారు వాళ్ళు. రైట్, ఓకే, బాగా చెప్పారు తులసిరెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ మద్దతు పలుకుతున్నారా లేదా అనేది వాళ్ళకే అర్థం కావడం లేదు సార్. రైట్, ఓకే, బాగా మాట్లాడారు పిచ్చి గారు. ఇప్పుడు ఒకటి ఇష్యూకు సంబంధించి జెన్యూన్ ఇష్యూ, అది కృష్ణలంక వచ్చేసి చాలా మంచి ఇష్యూయే. కాబట్టి ఇప్పుడు మంచి ఇష్యూ కానీ వీళ్ళు సడన్ గా కాబట్టి ఇష్యూకు సంబంధించి డెఫినెట్ గా వచ్చేసి వాళ్ళు కోరుకోవడం ఇంకా 2-3 సభ్యులు ఆ పక్క ఈ పక్క పోవాలంటే డెఫినెట్ గా ఇష్యూ కరెక్టే. రెండవది వాళ్ళు గుండు కొడుచుకున్నది వారు చెప్పినట్టు ఇమీడియట్ గా దృష్టిని ఆకర్షించేదానికి అధికారుల ప్రభుత్వం ఆకర్షించడానికి ఒక ప్రయోగం అది. మూడవది మీరు చెప్పినట్లు ఇక్కడేమో నేషనల్ హైవేస్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్, కానీ కొంత స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు 2 ప్రభుత్వాల మీద దృష్టి తీసుకున్నట్టే. కానీ నా అభిప్రాయము అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకు ఇష్యూతో పాటు ఇష్యూ పరిష్కారంతో పాటు తెలుగుదేశం పార్టీ మీద ఉండే ఒక బీజేపీకి తెలుగుదేశానికి రోజు రోజుకు గ్యాప్ ఎక్కువైపోతుంది. ఇన్నాళ్ళు ముసుగులో గుద్దులాట ఉండేది, ఈ లోపల ఆ ముసుగు తీసేయడం జరిగింది. మన ఆలయాల కూల్చివేత కానీ ఇప్పుడు కానీ ఇది ఓవరాల్ గా బీజేపీ పెద్ద నాయకుల్లోనే కాకుండా కింద వాళ్ళలో కూడా కొంత సొంతంగా బలపడాలా, ఎల్లకాలం వెళుతుంది అనే ఒక అభిప్రాయం అనేది రోజు రోజుకు బలపడతా ఉంది. ఈవెన్ నాయకత్వంలో కూడా అది ఉంది. కాబట్టి ఇది కూడా దీంట్లో ఆ గుండు కొట్టడం అది కూడా ప్రభావితం చేసింది. రాఘరెడ్డి గారు మీరు కూడా ఏమైనా మాట్లాడతారా? ఫైనల్ గా మాట్లాడగానే స్థానికుని ఉన్నాడు. ఎవరికి వ్యతిరేకం అంటే వ్యతిరేకత తర్వాత నా ప్రాంతం ఇబ్బంది అవుతున్నప్పుడు నేను స్థానికంగా ఖచ్చితంగా దీనికి నేను కట్టుబడి ఉండాలనే మాట చెప్తా ఉన్నాడు. అది బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. గుండు కొట్టేదాకా వచ్చిందో అంటే అవకాశం పార్టీలు గుండు కొట్టేదాకా వచ్చిందో అంటే అది తీవ్రమైన పరిస్థితి ఉంది. రైట్, పల్లపురాజు గారు మీరు ఫైనల్ గా మీ కామెంట్ చెప్పండి. మొత్తం అందరూ మాట్లాడారు కదా దీని మీద, మీరు దీనివల్ల ఇష్యూస్ సెటిల్ అవుతుంది అనుకుంటున్నారా? కనీసం ఇప్పుడైనా గుండుతోటే ముఖ్యమంత్రి గారినో లేదా గడ్కరీ గారినో కలిస్తే ఉపయోగం ఉంటుంది కదా? పల్లపురాజు గారు సార్ మాట్లాడారు. గుడ్డు ముట్టించుకోవడం అనేది మా తీవ్ర నిరసన తెలియజేస్తుంది సార్. మా యొక్క చిత్తశుద్ధిని చూస్తుంది. ఎందుకంటే కనీసం ఒక అంబులెన్స్ బయటకు వెళ్ళాలంటే, ఏమన్నా అంబులెన్స్ బయటకు రావాలన్నా సార్ అత్యవసర పరిస్థితుల్లో సుమారుగా 1 గంట పైన సార్ ట్రాఫిక్ జామ్లో ఇరుకోవాల్సి వస్తుంది సార్. మా యొక్క ఆవేదన ఈ విధంగా తెలియజేస్తుంది. దాన్ని ఈ విధంగా పార్టీ పరంగా పక్కన పెట్టండి సార్. ఎందుకంటే మేము అధికారులు ఈ విధంగా ఎంతసేపు ప్రతిపాదన పంపించలేదు దాని మీద మాట్లాడుతున్నాం. ఈ విధంగా అక్కడ సుమారుగా 150,000 మంది ప్రజలు నిత్యం కూడా ఈ విధంగా ఇబ్బందులు అవస్థలు గురవుతున్న దాని మీద ప్రతిస్పందించి 2 సార్లు పాదయాత్ర చేసినా సరే ఈ విధంగా చేస్తున్నారు సార్. ఈ విధంగా మా బాధను ఏ విధంగా తెలియజేసుకుంటున్నామండి. లేదు, ఇప్పుడు నేషనల్ హైవేస్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు ఆయన ఏంటంటే మోస్ట్ ఎఫిషియెంట్ మినిస్టర్ గా మొన్న ఆయన రోజుకి 32 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ వేస్తున్నారు. ఆయనకు ఒక సబ్వే ఒక లెక్క. అదే నితిన్ గడ్కరీ గారు రిప్రజెంటేషన్ చేస్తే ఆయన చిటికి వేయంతో ఆయన సబ్వే. ఏపీలో రాధారణ భవన్ మంత్రి ఉంటాడు, అట్లాగే అక్కడ మంత్రి ఉంటారు. బీజేపీ అధికార పార్టీ మిత్రపక్షం, మరి ఆయన అధికారుల వరకే పరిమితం అవుతున్నాడు. ఇది బీజేపీ మీద కూడా రిఫ్లెక్షన్ ఇది ఏంటంటే బీజేపీ కూడా అక్కడ నేషనల్ హైవే సరిగ్గా చేయటం లేదు కదా. రైట్, ఓకే. వెంకటేశ్వర్లు గారు ప్రకాశం జిల్లా నుంచి. వెంకటేశ్వర్లు గారు నమస్కారం, మాట్లాడండి. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి. మాట్లాడండి. ఏపీలో టీడీపీ అనేది పని చేయట్లేదు సార్. టీడీపీ పని చేస్తలేదు, పని చేయట్లేదు. మీకు ఆనందం. 13వ స్థానం, 13వ ర్యాంకు. మరి అది కరెక్టో కాదో తెలీదు, బట్ వచ్చింది సార్. అది కరెక్టేనా? అంటే రేపు మోడీ గారు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే దానికి మోర్ వాల్యూ వస్తుంది. అయితే పత్రికల్లో నేను ఆంధ్రభూమి వచ్చింది, వాళ్ళ మిగతా పత్రికలో నమస్తే తెలంగాణ అన్నింటిలో వచ్చింది. కంప్లీట్ చేయండి వెంకటేశ్వర గారు.
అదే సార్ మామూలుగా జన్మభూమి పెట్టి మామూలుగా పక్కన వాళ్ళు పనులు కావట్లేదు, నాయకులకే పనులు అవుతున్నాయి, అట్లా పనులు చేయట్లేదు. రైట్ రైట్ ఓకే. ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది బీజేపీ వాళ్ళు గుండు కొట్టించుకునే వ్యవహారం మీద కదా. రైట్. ఏదేమైనా పల్లప్రాజు గారు మీ నిరసనని తీవ్ర స్థాయిలో తెలియజేశారు. మీరు అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా మీరు చేయాల్సిన పరిస్థితి రావడం మంచి దురదృష్టకరం. మీరు వెంటనే మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల దగ్గరికో లేకపోతే ఎమ్మెల్యే దగ్గరికో వెళ్ళి దాని మీద పరిష్కారం చేసుకోండి. లేదంటే పై స్థాయికి వెళ్ళి మీకు నిజంగా మీ సమస్య పరిష్కారం కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే అది చాలా విపరీతమైన రద్దీ ఉండే రోడ్లో 1,50,000 మందికి ఒకే ఒక్క చిన్న ఇవ్వటం అనేది పద్ధతి కూడా కాదు. మీ డిమాండ్ కరెక్టే, అయితే మీ నిరసన అనేది ఆసక్తికరమైనది కాబట్టి మీరు మాట్లాడడానికి ముందుకు వచ్చారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పల్లప్రాజు గారికి, అలాగే నగేష్ గారికి, రామచంద్రరావు గారికి, కొండ రాఘవరెడ్డి గారికి, డాక్టర్ తులసిరెడ్డి గారికి, రాములు నాయక్ గారికి, అనేక మంది మాట్లాడారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.